నమస్తే. కర్కాటక రాశి వారికి శని 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానం వచ్చేటప్పటికి తండ్రికి సంబంధించిన వ్యవహారాల్లో, తీర్థయాత్రలకు సంబంధించిన వ్యవహారంలో, ఆధ్యాత్మికంగా ఉండే వ్యవహారాల్లో చాలా వరకు పురోగభివృద్ధి ఉంటుంది. చాలా పరిస్థితులు ప్రభావం అయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. అలానే ధర్మబద్ధంగా మీరు ఏదైనా పని చేస్తున్నా కానీ అందులో కూడా శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనకి శని 9వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, కర్కాటక రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఇప్పుడు మనం సంస్కృతంలో మనకి మహర్షులు ఇచ్చిన ఒక శ్లోకం మీకు చెప్తాను. ఇది శోకం రోగం మహాదుఃఖం కచిత్ సుఖం కచిత్ దుఃఖం స్వధారా సుతక్లేశం నవమస్తే శని అని చెప్తారు. అంటే 9వ స్థానంలో శని ఉండటం ఏమవుతుంది, శోకం అంటే ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు, వాళ్ళతో అంతంత మాత్రంగా ఉంటుంది. మహా దుఃఖం చాలా విషయాల్లో దుఃఖంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు సుఖవంతంగా ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖవంతంగా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్గా ఉంటుందని గమనించాలి. అయితే దీనితో పాటుగా భార్యతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వధారా సుతః క్లేశం అంటే పిల్లల ద్వారా కానీ, భార్యాభర్తల వల్ల కానివ్వండి, భర్త అయితే భార్య ద్వారా, భార్య అయితే భర్త ద్వారా కొంచెం దుఃఖం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అయితే ఇదంతా మనకు నెగిటివ్గా ఉంటే పాజిటివ్ సైడ్లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రాఫిటబుల్గా ఉంటుంది, మ్యాక్సిమం కంఫర్టబుల్గా ఉంటారు. లైఫ్ అనేది ఓవరాల్గా సాటిస్ఫాక్షన్, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీకు తృప్తికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. శత్రువులు మిమ్మల్ని వాళ్ళంతా వాళ్ళే మీకు ప్రతికూలంగా ఉన్న శత్రువులు కాస్త అనుకూలంగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ వక్రగతి వల్ల శనికి ఎలా ఉండబోతుందంటే ఈ వచ్చే 4.5 మాసంలో నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటే అవన్నీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్ లక్ రిలేటెడ్ పనులు ఏమైనా ఉంటే, అదృష్టం ఇంతకుముందు మీకు చాలా వరకు సక్సెస్ వరకు వచ్చేసి మళ్ళీ ఎనికిపోయి ఉంటే, రావాల్సిన ప్రమోషన్ వచ్చినట్లే మళ్ళీ ఆగిపోయి ఉంటే, రావాల్సిన ధనం వచ్చినట్లుగానే మీ దగ్గరకు వచ్చి ఆగిపోయినట్లు ఉంటే, ఇలాంటి వాటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉండి అదృష్టం మీ వెంట ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న బాకీలు ఏమైనా ఉంటే ఈ టైంలో మీకు వచ్చేసి రావాల్సిన ధనం మీకు తిరిగి వచ్చేస్తుంది. భార్యతోటి పుత్రులతోటి పాత అపార్థాలు ఏమైనా గనక ఉంటే ఇది చాలా బెస్ట్ టైం అండి. కర్కాటక రాశి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డైవర్స్ విషయంలో అంతకుముందు అష్టమ శనితో చాలామంది ఇబ్బంది పడిపోయి ఉన్నారు. కెరీర్లో బ్రేకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ టైంలో అలాంటి పెండింగ్ పనులు ఏమైనా కనుక ఉంటే మీరు ఒక్కసారి తిరిగి మళ్ళీ వాటి గురించి వర్క్ చేస్తే మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే పాత ఆరోగ్యాలకి సంబంధించిన వ్యవహారాలలో శ్రద్ధ తీసుకుంటే అవన్నీ చక్కగా ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా గురువులను దర్శించుకోవటం, తీర్థయాత్రలను దర్శించుకోవటం, ఆధ్యాత్మికపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. సో చూసారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉందో. ఒక మంచి టైం అయితే మీకు ఒక గ్యాప్, ఒక 4.5 months మంచి టైం ఉంది మిమ్మల్ని మీరు పునరుద్ధరించుకోవడానికి, చేజారిపోయిన అవకాశాలని అందిపుచ్చుకోవటానికి.